ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే చేయ. రమ్మగారు, చందమామ కథ ఏదైనా ఒకటి ఈరోజు మా కోసం. బోల్డ్ అని కథలు ఉన్నాయి జయ, ఇన్ని కావాలంటే అని చెప్పేస్తాను. అవునా? ఆ, ఒక వీరకేతు అని ఒక రాజుగారి కథ చెప్తా. ఈ రాజుగారి కథ, ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు అంతే, ఇంకా ఆయన పేరు అవన్నీ మనమేం చెప్పక్కర్లా. రాజుగారి కథ అని చెప్పటమే పిల్లలకి అంతే. ఈయనకి తన పురోహితుడు అంటే చాలా నమ్మకం అట. తన పురోహితుడి మీద మంచి నమ్మకం. ఓకే. అతను ఏం చెప్తే అది చేసేవాడట. ఓకే. ఆయనే సలహా చెప్పేవాడు ప్రతిసారి. ఈయన ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయకూడదు, అవన్నీ పురోహితుడే డిసైడ్ చేసేవాడు. అతను నమ్మేవారనమాట. అయితే ఏమైందంటే పురోహితుడికి కొంతకాలానికి జబ్బు చేసిందట, పెద్దవారు అయిపోయారు. అది ఆయనకి జబ్బు చేసి ఆయన మంచాన పడ్డ కాలంలో రాజుగారి పెళ్ళయింది. కుర్రాడు అనమాట, ఆయన చిన్నవాడు. పెళ్ళయింది. రాజుగారి పెళ్ళి ఎవరో వాళ్ళ చుట్టాల్లోనే ఎవరో పెళ్లి కుదిర్చి చేసేసారు. తర్వాత ఏమైంది, ఈయనకి ఆ పురోహితుడు లేకపోతే ఏదో తోచటం లేదని ఓ రోజు ఆ పురోహితుడిని చూడడానికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా మీరు పెద్దవారు అయిపోయారు, నేను వివాహితుడిని అయ్యాను, మీకు వచ్చి నమస్కారం చేద్దామని వచ్చానని భార్యను తీసుకెళ్ళి దండం పెట్టాడు. దండం పెడితే ఆయన ఏమన్నాడు, భార్యని రాణిగారిని ఇంటికి పంపించేసి కాసేపు ఈ వీళ్ళింట్లో కూర్చున్నాడు పురోహితుడి దగ్గర. పురోహితుడు అన్నాడు, మా అబ్బాయి శేషాద్రి నాలాంటి వాడే, తెలివైన వాడిని, ఆయన మీకు సలహా చెప్తాడు. ఇక నుంచి మీరు శేషాద్రిని అట్టు పెట్టుకోండి మీ దగ్గర, ఇక నేను రాలేను, పూర్తిగా వృద్ధుడిని అయిపోయిన, అనారోగ్యం వచ్చేసిందని శేషాద్రిని రాజుగారికి అప్పచెప్పాడు. సరే, శేషాద్రి రాజుగారితో వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. పురోహితుడు అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా రాజుగారి ఎదురుగుండా ఉండాలి, రాత్రి 9 దాకా కనీసం. ఆయనకి అవసరమైన పనులు అంటే సలహా సంప్రదింపుల కోసం అన్నమాట. అయితే ఈ తండ్రి శేషాద్రి నా దగ్గరికి రాని చెవిలో ఒక 3 మంచి మాటలు చెప్పాడట. ఈ మాటలు మీరకుండా ఉండు అని చెప్పాడు. సరే, అక్కడి నుంచి శేషాద్రి సలహాలు అవి చెప్పడం మొదలుపెట్టాడు. రాజుగారు మంచి సంతోషంగా ఉన్నాడు. అయితే కొంతకాలం అయ్యాక రాజుగారు వేటకి వెళ్దాం అనుకున్నాడు. వేటకి వెళ్ళాలంటే సరే, వేటకి ముహూర్తం పెట్టమన్నారు. ముహూర్తం పెట్టమంటే ఈయన శేషాద్రి పంచాంగం చూసి, రేపు మర్నాడు, రేపు పొద్దునే తెల్లవారుజామున మనకి బాగుందండి సమయం, చాలా బాగుంది, అక్కడి నుంచి మీరు బయలుదేరదు కానీ అని చెప్పాడు. బయలుదేరండి అన్నాడు. అనేసరికల్లా రాజుగారు అన్నారు, నువ్వు కూడా రా శేషాద్రి నాతోటి, మన ఇద్దరం కలిసి వెళ్దాం, అక్కడ సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి ఉంటుంది. మృగయ వ్యసనం అంటే రాజుగారు ఒక్కడు వెళ్ళు, బోళ్ళంత మంది గుంపు, చాలామంది వెళ్తారు, వెనకాల సైనికులు, వాళ్ళు వీళ్ళు డప్పులు మోగించేవాళ్ళు, కుక్కల్ని, వేట కుక్కల్ని పట్టుకెళ్ళేవాళ్ళు, వీళ్ళకి వంట చేసి పెట్టేవాళ్ళు, అట్లా పెద్ద గుడారాలు వేయడానికి చాలామంది మార్బలంతో వెళ్తారు. వెళ్తే ఇతను ఏం చెప్పాడంటే, ఆ ముహూర్తం పెట్టినప్పుడే, రేపు పొద్దున తెల్లవారుజామున మీరు బయలుదేరుతారు కదా, 5 గంటలకి తూర్పు గాలులు బాగా వీచుతాయి, తూర్పు నుంచి వచ్చే గాలి చల్లగా వస్తుంది, చల్లని గాలులు వీస్తాయని చెప్పాడు. బయలుదేరారు. బయలుదేరిన తర్వాత రాజుగారు ఒక గుర్రం ఎక్కారు, మన పురోహితుడు శేషాద్రి ఒక గుర్రం ఎక్కారు. కొంచెం ఊళ్ళో నుంచి బయటకు వెళ్ళంగానే చలేయటం మొదలుపెట్టింది. తెల్లవారి 5 గంటల అయ్యేసరికి చలేస్తుంది. రాజు అన్నారు, నిన్న రాత్రి నువ్వు చెప్పావు తూర్పు గాలులు వేస్తాయి, చలేస్తుందని, అయినా కూడా నేను జాగ్రత్త వహించలేదు, చూసావా, చలిగా ఉంది, నాకు శాలువా కావాలి, నువ్వు మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళి నా శాలువా పట్టుకురా అని ఈ పురోహితుడిని వెనక్కి పంపించాడు. పురోహితుడు ఏం చేశాడు, వెళ్ళాడు అంతఃపురంలోకి, రాజుగారి బెడ్రూమ్ దాకా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన మాట ఆయన గుర్తొచ్చింది. ఏమిటి, ఎప్పుడు పడకటింట్లోకి, దంపతుల పడకటింట్లోకి వెళ్ళొద్దు అని చెప్పాడు. ఆయన 3 మంచి మాటలు చెప్పాడు కదా. 3 మంచి మాటల్లో మొదటిది ఏంటంటే పడకటింట్లోకి వెళ్ళకూడదు. అక్కడి నుంచి తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఎవరు అని గొంతు వినపడింది. నేను శేషాద్రిని, రాజుగారికి శాలువా కావాలి, శాలువా ఇవ్వండి అన్నాడు. అనేసరికి తలుపు తెరుచుకుంది, శాలువా బయటకు వచ్చింది. ఈయన శాలువా తీసుకునే లోపల ఆ తలుపు లోపల నుంచి ఒక బలిష్టమైన మగవాడి చెయ్యి ఇతన్ని పట్టుకుని లోపలికి లాగడానికి ప్రయత్నం చేసింది. లాగేస్తోంది చెయ్యి. ఇతను ఏం చేశాడు, శత విధాల బాగా కష్టపడి విదిలించుకుని ఆ శాలువా పుచ్చుకుని పరుగున బయటకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, గుర్రం దగ్గరికి వెళ్ళిపోయాడు. గుర్రం ఎక్కేశాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు, శాలువా ఇచ్చేశాడు. ఈ మాట రాజుగారికి చెప్పలేదు. వీళ్ళిద్దరూ వేటాడారు, సాయంకాలం దాకా తిరిగారు, మర్నాడు దాకా లేదు, మర్నాడు లేరు, ఆ పూటే సాయంకాలం దాకా తిరిగారు. మధ్యాహ్నం ఏదో విశ్రాంతి తీసుకుని సాయంకాలం అడవిలో కులాసాగా కాలక్షేపం చేసి ఈ చంపిన 4-5 జంతువుల్ని ఏదో చేత్తో పుచ్చుకొని వెనక్కి వచ్చేసరికల్లా ఏమైంది, ఈ రాణిగారి అంతఃపురం అంతా అల్లకల్లోలంగా ఉంది. రాజుగారు తిరిగి వచ్చేసరికి దాసీలందరూ తలా పక్కన నెత్తిమి చేతులు పెట్టి కూర్చున్నారు. రాణిగారు ఎవరాయి దబరాయిగా ఉన్న బట్టలతోటి జుట్టంతా విడిపోయి ఏడుస్తూ కూర్చుని కనపడింది.
కనపడేసరికల్లా ఈయన తెల్లబోయి, ఇదేమిటి ఇలా ఉన్నావు, ఏం జరిగింది అని అడిగితే, నేనేం చేయను, పొద్దున్నే మీరు బయటికి వెళ్ళారా, మీ పురోహితుడు వచ్చి నన్ను అత్యాచారం చేయబోయాడు, నా మీద దుర్మార్గుడు అని గోలుమని ఏడ్చింది ఆవిడ. దాసీలందరూ అవును అవును అన్నారు. అనేసరికల్లా ఈయనకి ఏం చేయాలో తెలియలే. పురోహితుని పొద్దున శాలువా తేరా నాయన అని పంపిస్తే వాడు ఇంత పని చేశాడా అని ఆశ్చర్యపోయాడు. కానీ పెద్ద పురోహితుడు అంటే మహాప్రీతి. ఈ చిన్న పురోహితుడు కూడా వచ్చాక తనకన్నీ మంచి సలహాలే చెప్తున్నాడు. ఇప్పుడు పురోహితుడిని ఊరికంబానికి ఎక్కించడం లేదా శిక్ష వేయడం అంటే బ్రాహ్మణాపరాధం అవుతుందేమో అని భయం. తర్వాత ఇంతకాలం సేవించిన వాడిని బహిరంగంగా ఇంత మాట అనేసుకోవడానికి బాధేసింది. పైగా రాణిగారి మీద అతను ఏదో దుర్మార్గ ప్రయత్నం చేయబోయాడు అనేసరికల్లా నలుగురిలో పరువు పోతుంది. అందుకని ఏం చేశాడు, ఒక సైనికుడిని పిలిచి, అరే ఈ సాయంకాలం నీ దగ్గరికి ఒకళ్ళు వస్తారు, రాజుగారు చెప్పిన పని చేసావా అని అడుగుతాడు. వాడు అడిగిన వాడిని అడిగినట్టు మెడ ఉత్తరిచ్చేసేరా అని ఒక్కొక్క సైనికుడిని అక్కడ నియమించి పెట్టాడు. మధ్యాహ్నం యథావిధిగా ఇంటికి వెళ్ళిపోయినాడు కదా. సాయంకాలం వెళ్ళిపోయిన పురోహితుడు మర్నాడు పొద్దున 10 గంటలకి చక్కగా స్నానం అది చేసి బొట్టు గిట్టు పెట్టుకుని రాజుగారి దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికల్లా రాజుగారు ఏం చెప్పారంటే, సాయంకాలం నువ్వు ఫలానా మండపం దగ్గరికి రా, అక్కడ ఒక కుర్రాడికి నేను ఒక పని చెప్పాను, ఒక సైనికుడికి, రాజుగారు చెప్పిన పని చేసావా అని అడుగు అని చెప్పాడు. సరేనన్నాడు. ఈ అబ్బాయి ఈయన మధ్యాహ్నం భోజనాల వేళకి ఇంటికి వెళ్ళిపోయాడు. సాయంకాలం అయిన తర్వాత వెళ్ళాలి ఈ మండపం దగ్గరికి. ఈ 5 గంటలకి ఈయన ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక శెట్టి గారు ఒక ఆయన ఎదురుపడ్డాడు. శేషాద్రి గారు ఎక్కడికైనా వెళ్తున్నారా, మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నాము, నిన్నటి నుంచి మీకోసం ప్రయత్నం చేస్తున్నాను, కాస్త వచ్చి వ్రతం పూర్తి చేసి వెళ్ళండి అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈయన ఏమనుకున్నాడు, వాళ్ళ నాన్న చెప్పిన రెండో మాట ఆయన గుర్తొచ్చి ఈ సత్యనారాయణ వ్రతం చేయడానికి వెళ్ళిపోయాడు. సత్యనారాయణ వ్రతాన్ని చేయడానికి వెళ్ళిపోయాడు. చీకటి పడిపోయింది. 6:30 7 అవ్వగానే రాజుగారికి చాలా దుఃఖంగా ఉంది, ఉద్వేగంగా ఉంది. ఈ పాటికే ఈయన శేషాద్రి పురోహితుడు మండపం దగ్గరికి వెళ్ళుంటాడు, ఆ మాట అడుగుంటాడు, అక్కడ ఉన్న సైనికుడు వాడి తలను ఉత్తరించేస్తాడని ఈయన దిగులుగా కూర్చున్నాడు. కానీ ఇంకా ఏం రాలా. ఈ లోపల ఈ కబురు రాలేదు. ఈయన కామ్గా కూర్చుని ఉన్నాడు, దిగాలుగానే ఉన్నాడు. ఈ లోపల ఆయన తాలూకు ప్రధానమంత్రి ఒక ఆయన ఇతని దగ్గరకు వచ్చాడు. ప్రసన్నజిత్తు వాడి పేరు, ఆ వచ్చిన వాడు. ఆ ప్రసన్నజిత్తు ఏమన్నాడు, నిన్న మీ పురోహితుడు చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడండి, ఎంత పని చేశాడు అన్నాడు. అనేసరికల్లా అవునండి, నాకు కూడా తెలిసింది, ఏం చేయను, అతన్ని శిక్షించేందుకు ఒక మనిషిని నేను నియమించాను, ఇంకా కబురు రాలేదని చూస్తున్నాను, మీరు ఒక పని చేయండి, ఫలానా మన వసంత మండపం దగ్గర ఒక సైనికుడు ఉన్నాడు, వాడిని రాజుగారి పని చేసావా లేదా అని అడిగిరండి అని చెప్పాడు. ఈ ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళిపోయాడు. సరే, కాసేపట్లో సైనికుడు వచ్చాడు. సైనికుడు వెనకాల శేషాద్రి కూడా వచ్చాడు. సైనికుడు సంచిలోంచి ఆ తన నరికిన తలని తీసి చూపించాడు. అది ప్రసన్నజిత్తు తల. వెనకాల వచ్చిన శేషాద్రి మామూలుగా ప్రశాంతంగానే వచ్చి, అయ్యా మీరు ఏదో వసంత మండపం దగ్గరికి వెళ్ళరమ్మన్నారు, నేను ఇప్పుడు వెళ్ళానండి, అక్కడ సైనికుడు ఎవడూ లేడండి అన్నాడు. అనేసరికల్లా రాజు ఆశ్చర్యపోయి, అదేమిటి నువ్వు ముందు వెళ్ళలేదా అంటే, లేదండి, నేను సాయంకాలం ఇంటి నుంచి బయటకు వచ్చాను ఆ పని చేయడానికి. ఈ లోపల మా పక్కనున్న శెట్టి గారు ఒక ఆయన ఒక మాట సత్యనారాయణ వ్రతం మాట అడిగారు, మా నాన్న చెప్పిన మంచి మాట గుర్తొచ్చి ఆ పని చేయడానికి అక్కడికి వెళ్ళానండి, నేను తిరిగి వచ్చేసరికల్లా ఇక్కడ సైనికుడు లేడండి అని అనేసరికల్లా, మీ నాన్న చెప్పిన మంచి మాట పాటించేవాడివి ఇంత దుర్మార్గమైన పని ఎలా చేసావు శేషాద్రి నువ్వు, అసలు మీ నాన్న చెప్పిన మంచి మాట ఏమిటో చెప్పు నాకు అన్నాడు. మా నాన్న చనిపోతూ అంటే నన్ను ఇక్కడికి పంపిస్తూ 3 మంచి మాటలు చెప్పాడండి. 3 మంచి మాటల్లో ఒక మాట ఏమిటంటే, ఏదైనా దైవ కార్యం ఎదురుపడ్డప్పుడు రాచకార్యాన్ని కూడా పక్కన పెట్టమన్నాడు. నేనేం చేసి వచ్చిన ఆయన సత్యనారాయణ వ్రతం చేయమన్నాడు. దైవ కార్యం రాజుగారు చెప్పిన పని ఉంది, రాజుగారు చెప్పని కంటే కూడా దైవ కార్యమే ముఖ్యంగా తీసుకోమని మా నాన్న చెప్పాడు. అందుకని నేనేం చేశాను, సత్యనారాయణ వ్రతం చేయడానికి వెళ్ళిపోయా, వచ్చేటప్పుడు వచ్చాను మీ పని చేయడానికి బయలుదేరా, కానీ అక్కడ ఎవరు నాకు కనపడలేదు అని అనేసరికల్లా రాజు అన్నాడు, మీ నాన్న మంచి మాట చెప్పాడు, నువ్వు మంచి మాట చేసావు, కానీ నువ్వు ఇంత దుర్మార్గమైన పని చేసావు అనేసరికల్లా, కాదు ప్రభు, నేను అలాంటి పని చేయలేదు, నిన్న పొద్దున నేను శాలువా తీసుకోవడానికి రాజాంతపురానికి వచ్చాను, మా నాన్న నాకు చెప్పిన 3 మంచి మాటల్లో మొదటి మాట ఏమిటంటే దంపతుల పడకటింట్లోకి వెళ్ళొద్దన్నాడు. మరి పడకటింట్లోకి వెళ్ళకుండా నా భార్య మీద అత్యాచార యత్నం చేశావా అని అడిగాడు రాజు. నేనేం చేయలేదు ప్రభు, వాకిట్లో నిలబడ్డాను, నేను తలుపే కొడితే లోపల నుంచి శాలువా ఇచ్చిన మగవాడి చెయ్యి నన్ను లోపలికి లాగడానికి ప్రయత్నం చేసింది, దాంతో భయపడి నేను పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసాను అనేసరికి రాజు గోళ్ళు మండిపోయింది. దుర్మార్గుడా, నిన్న పొద్దునే
నువ్వు రాజాంతపురంలో ఒక మగవాడు ఉన్నాడని నీకు తెలిస్తే నువ్వు నాకు చెప్పవా? నువ్వు చెప్పొద్దా? నాకు అప్పుడే చెప్పాలి నువ్వంటే. మా నాన్న 3వ మాట చెప్పాడండి, అంతఃపుర రహస్యాలు ఎప్పుడూ ఎవరికి చెప్పకూడదన్నాడు. అంతఃపురంలో ఒక మగవాడు ఉన్నాడు, ఆ మాట మీకైనా నేను చెప్పకూడదు. అక్కడ ఉన్నవాడు రాణిగారి అన్న కావచ్చు, రాణిగారి తండ్రి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. నా అంతటి నేను బయట పెట్టకూడదు, అందుకని నేను బయట పెట్టలేదు. మరి ఇప్పుడు ఏమిటి అంటే, ఒకవేళ మిమ్మల్ని సంహరించడానికే వాడెవడో తయారుగా ఉన్నాడు, వచ్చింది మీరనుకుని నా చేయి పట్టుకున్నాడు, నేను విదిలించుకుని బయటకు వచ్చేసాను చంపడానికే అని అన్నాడు. అనేసరికి అప్పుడు రాజు ఆలోచించడం మొదలుపెట్టాడు, ఎవరున్నారు, ఏమిటి ఇది జరిగిందని. అడిగేసరికల్లా మళ్ళీ పురోహితుడిని అడిగి ప్రశ్నించాడు, నువ్వు బాగా ఆలోచించు, నేను ఆలోచిస్తున్నా నాకు తెలియటం లేదంటే. అప్పుడు పురోహితుడు ఏమన్నాడంటే, మీ రాణిగారు కూడా ఇందులో ఉండుండొచ్చు, బహుశా మిమ్మల్ని ఆవిడికి తెచ్చి ఆవిడని తీసుకొచ్చి మీకు వివాహం చేసిన వాళ్ళు ఎవరో ఆలోచించండి అనగానే ఆయన తెల్లబోయి, ప్రసేనజిత్తే నాకు ఆవిడని తీసుకొచ్చి వివాహం చేశాడు అని చెప్పాడు. అప్పుడు ప్రసేనజిత్తు రాణిగారు ఇద్దరు కుమ్మక్కయ్యారు, రాజుగారిని సంహరించి రాజ్యాన్ని కైవసం చేసుకోవాలనుకున్నారు. కానీ వీళ్ళకి శేషాద్రి అడ్డం పడ్డాడు. ఎందుకంటే ఈయనకి మంచి రోజులు మంచి టైము, ఈ పని చేయకూడదు చేయొచ్చు సలహా చెప్పడానికి మళ్ళీ పురోహితుడు తయారయ్యాడు. అందుకని ముందు పురోహితుడిని చంపేసి తర్వాత రాజుగారి సంగతి చూద్దామనుకున్నారు. అందుకని దొరికిన పురోహితుడు సులువుగా ఉన్నాడు కాబట్టి సామాన్యంగా ఉంటాడు, బలశాలిగా ఉండరు కదా పురోహితులు అనేసరికి. బలశాలిగా ఉన్నా కూడా శౌర్య పరాక్రమాలు ఉండవు. మనుషులు బరువుగా ఉండటం వేరు, శౌర్యం ఉండటం వేరు కదా. రాజు అయితే ఏదో కత్తుకుని యుద్ధం చేస్తాడు, పురోహితుడు ఏం చేస్తాడు, అరుస్తాడు, భయపడి పారిపోతాడు లేకపోతే. అందుకని పురోహితుడిని చంపుదామనుకున్నారు, అది కుదరలేదు. కుదరకపోయేసరికల్లా పురోహితుడిని ఎలాగైనా ఆ దారి నుంచి తొలగించుకోవడం కోసం ఇతను అత్యాచార యత్నం చేశాడని రాణిగారితో చెప్పించాడు. ఇప్పుడు ఎవ్వరికీ తెలియని సంగతి ప్రసేనజిత్తుకి ఎలా తెలిసింది, మీ వాడు చాలా దుర్మార్గమైన పని చేశాడని రాజుకు ఎలా చెప్పాడు? అది తెలుసుకునే చెప్పాడు. వాడికి తెలుసు, ఎందుకంటే వాడే ప్లాన్ చేశాడు ఇదంతా. దాంతో రాజుకి తెల్లంగా అర్థమైపోయింది, ప్రసేనజిత్తే నా పురోహితుడు లేని సమయంలో నాకు వివాహం నిశ్చయించాడు, అతనే తీసుకొచ్చి ఈ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేశాడని చకచక అంతఃపురంలోకి వెళ్ళి రాణిని పట్టి బంధించాడు. ప్రసేనజిత్తుని చూసేసరికల్లా, తలను చూసేసరికల్లా ఆవిడ కెవ్వుమని అరిచి మూర్చిపోయింది. ఓహో, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. మరి అక్కడి నుంచి ఈ రాణిని జైల్లో పడేశారు. ఈయన మళ్ళీ పురోహితుడు చూసిన ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని పురోహితుడి సలహాలతోటి సంతోషంగా హాయిగా గడిపేశాడు. బాగుంది కథ. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు, తెలివైన కథ, తెలివైన కథ, తెలివితేటలకు సంబంధించిన కథ. అదే అంటే మంచి మాటలు ఆచరించాలి. తల్లి తండ్రి చెప్పిన మంచి మాటల్ని తప్పకుండా గుర్తుపెట్టుకుని ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. అతను 3 మంచి మాటలు విన్నాడు. అంతఃపురాల్లోకి అంటే భార్యాభర్తలు ఉండే ప్రైవసీ ప్లేసుల్లోకి వెళ్ళకూడదు అతను తెలుసుకున్నాడు. అంటే మనం ఇవి తెలుసుకోము, వేరేవేవో తెలుసుకుంటాం అనుకో. మొదటిది అది. రెండోది ఏం చెప్పాడు, దైవకార్యం రాచకార్యం కంటే దైవకార్యం ముఖ్యమైంది అని చెప్పాడు. 3వ మాట అంతఃపుర రహస్యాలంటే ఒక కుటుంబానికి సంబంధించిన రహస్యం మనకి తెలిస్తే ఎప్పుడూ రివీల్ చేయకూడదు. ఈ 3 వల్ల, ఈ 3 విషయాలతోటి ఇతను చావు నుంచి తప్పించుకున్నాడు, రాజును కూడా రక్షించగలిగాడు. చాలా బాగుంది రమ్మగారు, థ్యాంక్ యూ అండి. ఓకే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.